మల్టీ టాలెంటెడ్ అనే పదానికి ఇండస్ట్రీలో ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉంటే అందులో మంచు మనోజ్ ఒక్కళ్ళగా ఉంటారు. సో ఉన్నదున్నట్టు మాట్లాడటం, లెక్కలు వేసుకోకుండా ప్రేమించటం అతను నైజంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రియల్ హీరో ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ మనోజ్ గారు. హలో అండి, నమస్తే. గుడ్ టు సీ యూ. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ వైపుతో ఉంటారు. బిఫోర్ ఆఫ్టర్ కట్ చేసి ఇప్పుడు ఈ క్షణంలో ఉంటారు. ఎప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? అంటే మీరు ఉన్నారు కాబట్టి నేను మీతో కరెక్ట్గా ఉంటానండి. వెరీ సింపుల్. అంటే ఆ మూమెంట్లో ఉన్నట్టు ఉంటారు. ఐ ఆమ్ ఆల్వేస్ ఇన్ దట్ మూమెంట్ అండి. ఎగ్జాక్ట్లీ. దానికోసం చాలామంది ట్రై చేస్తుంటారు. మేము చూసినప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటే 100% ఇక వాళ్ళతోనే ఉన్నట్టు ఉంటారు. అంటే మన అంతా దగ్గర వాళ్ళం అండి, కానీ దూరాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ కలిసిన కొద్ది క్షణాలైనా ఆ మనిషితో 100% ఉండాలనే నా కోరిక ఎప్పుడు. ఐ థింక్ డెలిబరేట్గా కదా, దట్స్ మీ. ఐ థింక్ మీరు అడిగే కొంది, ఇంతమంది అడిగే కొంది నైజం. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. అంటే సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అంటే కొన్ని ఫ్యూ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మాకు కరోనా టైంలో ఎక్కడో బోరబండి దగ్గర 2 బస్సెస్ వేసి మీరు కొంతమందిని అక్కడ బస్సెస్ వేసి పంపించారు. ఆ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చాము ఆ టైంలో, మీ బర్త్డే రోజు. సో ఎక్కడ సోషల్ ఏ ఇష్యూస్ జరిగినా అక్కడ మీరు ఉంటారు. సార్ రేపు విక్టిమ్ ఇంటికి వెళ్ళటం కానీ ఎక్కడైనా సరే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. దానికి పెద్ద క్యాలిక్యులేషన్స్ కనపడవు. అక్కడ మనం ఉండి వాళ్ళని ఓదార్చాలన్న ఒక గుణం తప్ప పెద్ద క్యాలిక్యులేషన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ డ్రైవ్ అవుతుంది మీకు ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ అంటే పెద్దల దగ్గర నుంచి అండి. వాళ్ళు నేర్పించిన మంచి, వాళ్ళు నేర్పించి 10 మంది కోసం నిలబడాలి. అండ్ కాలక్రమంలో అవి చిన్నప్పుడు చూసి ఇన్స్పైర్ అయినటివి. అండ్ సో నాకు ఏదైనా చూసినప్పుడు, ఏదైనా మనసు కదిలినప్పుడు మామూలుగా అంటాం, చూస్తే వెళ్తారు ఎవరు, అందరు చూసుకుంటూ రోడ్లు ఎవరైనా పడిపోతే చూస్తే వెళ్తారు, ఎవరు ఆపరు అంటారు. మనము అని ఉంటాం. మనం ఎన్నిసార్లు ఆపకుండా వెళ్ళాం, అమ్ము అని వేసుకొని ఒక క్వశ్చన్ వేసుకుంటే. సో దాంట్లో నేను ఒకటిగా ఉండదలుచుకోలేదు. సో అందుకే నాకు అన్ని చోట్ల ఉండలేము మనం. అండ్ ఆ శక్తి ఉంటే 100% చేయగలుగుతాం. ఉన్న శక్తిలో ఉన్న దాంట్లో నాకు ఏది మనసు కనిపిస్తుందో అది వెళ్ళి చేసుకుంటూ ఉంటానండి. అంతకు మించి దాని మించి ప్లానింగ్ కానీ ఏది లేదు దాంట్లో, కనపడదు. సో భైరవం కానీ మిరాయి ఈ 2 మూవీస్ మళ్ళీ కొంత ఆడియన్స్కి గ్యాప్ తర్వాత రాబోతున్నాయి. భైరవం క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అంటే టీం అంతా చాలా మంచి వైబ్తో ఉంది భైరవంలో మీ క్యారెక్టర్స్ కానీ. అంటే ఆన్ స్టేజ్ కూడా మీకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ, నారా రోహిత్ గారితో కానీ ఉన్న బాండ్ చాలా ముచ్చటగా ఉంది. ఒక లైఫ్ టైం ఫ్రెండ్షిప్ దొరికినట్టు అనిపిస్తుంది. ముగ్గురు కూడా అలాగే మెదులుతున్నారు. ఈజ్ ఇట్ రియల్? 100%. అండ్ ముందు నుంచే వి నో ఈచ్ అదర్, వి నో అవర్ ఫ్యామిలీస్ ఈచ్ అదర్ బాగా తెలుసు. అండ్ ముఖ్యంగా నాకు సాయి తమ్ముడిలాగా, ఈజ్ మై లిటిల్ బ్రదర్ ఆల్వేస్. అండ్ ఇంకా రోహిత్ గారి గురించి చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండు. అండ్ 2016లో ఒక్కడు మిగిలాడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఆయన. దట్ వాస్ మై లాస్ట్ ఫిల్మ్ దెన్. అండ్ మళ్ళీ నా రీఎంట్రీ మిరాయి అనుకుంటూ ఉంటే కాదు అని చెప్పి భైరవం నచ్చింది. ఎక్కడైతే నారా రోహిత్ నేను కలిసి ఆ సినిమా వాజ్ ఎ పార్ట్ కాబట్టి మళ్ళీ నారా రోహిత్తోనే ఎంట్రీ వస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇంతకుముందు మేము ఫ్రెండ్స్ అప్పటికి మాకు ఒకరివరు తెలుసు, బాగా క్లోజ్ అప్పటికి. ఈ భైరవం సినిమా గాట్ అస్ ఈవెన్ మోర్ క్లోజర్ విత్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వీ స్పెంట్ అండ్ థింగ్స్ వీ షేర్డ్. ఇట్ గాట్ అస్ రియలీ క్లోజ్. మీ ముగ్గురికి ఒక కామన్ హ్యాబిట్ ఉందండి. అంటే బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వరు. అంటే నారాహిత్ గారిని ఆల్మోస్ట్ ఇంట్రోవర్ట్ అంటారు మీడియా వాళ్ళు. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా గారు అంతే, ప్రమోషన్స్ అప్పుడు అలా కనిపిస్తుంటారు కానీ ఎక్కడ కనపడరు. కానీ మీ మధ్య బాండింగ్ మాత్రం ఈ సినిమాలో చాలా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ చాలా మంచి వైబ్ కనిపిస్తుంది ముగ్గురులో. మీకు నారాహిత్ గారు చెప్పేస్తారు నాకు లైఫ్ టైం ఫ్రెండ్ దొరికేసినట్టే అని. ఈ టైంలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు మనకి, మన సినిమా న్యూస్లో కాకుండా వేరే అదర్ న్యూస్లో కూడా చాలా విషయాలలో కనిపిస్తూ ఉన్నారు. ఒక ఎమోషనల్ సపోర్ట్గా ఉన్నారా వీళ్ళంతా? అందరూ ఉన్నారండి. చాలామంది నాకు చిన్ననాటి స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు దేవర్ ఎమోషనల్ సపోర్ట్. కాకపోతే నేను ఎవరిని ఈ ఇష్యూలో వచ్చి హెల్ప్ చేయండి, మీరు నాకు వాయిస్ అవుట్ చేయండి, మీరు వెళ్ళి మాట్లాడండి అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏ లీడర్ని కలవలేదు. ఎవరిని ఈ నా పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేసి ఐ నెవర్ డిడ్ దట్ అండి. బేసిక్లీ నా ఇంటి కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు నేను.
లేదు సార్, మీరు మీ వ్యక్తిత్వం కూడా అది కాదు. మీరు హెల్ప్ అవుతారు తప్ప మీరు హెల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఇది కూడా కాదు. కానీ ఇండస్ట్రీలో మనోజ్ అంటే ఒక ఫైట్స్ కానీ, హీ కెన్ ఫైట్స్ కానీ, ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో కదా. సో ఆ తాలూకు లక్షణాలు ఈ క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవుతాయా? ఎస్ అండి, గట్టిగా. అండ్ ఎస్పెషలీ ఇంతకుముందు నేను ఎప్పుడు ప్లే చేయని క్యారెక్టరు, అండ్ ఎప్పుడు ఒక స్టోన్గా, ఒక హుందాగా, ఎప్పుడు ఒక ఫియర్స్గా ఉండే ఒక క్యారెక్టర్ ఇది. అండ్ ఐఎమ్ లక్కీ అంటే ఈ క్యారెక్టర్ దొరకడం అండ్ అది పోర్ట్రే చేయడం కూడా. స్క్రీన్ స్పేస్ విషయంలో ఏమన్నా డిస్కషన్స్ జరిగాయా, లేకపోతే నెవర్ అండి, ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. ఆడుతూ పడుతూ డైరెక్టర్ మీద అందరం ఫుల్ నమ్మకం పెట్టుకున్నాం. అండ్ ఒకరి మీద ఒకరు వీఆర్ అప్రిషియేటింగ్ ఈచ్ అదర్స్ వర్క్. అండ్ ఇట్ వాజ్ ఒకరికొకరు సపోర్ట్ అయ్యాము తప్ప ఒకరికొకరికి అలాగా ఏ రోజు రాలేదు దేవుడి దయ వల్ల. అండ్ దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండి. 100% క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి వెళ్తుంది అది. అంటే ఎక్కువగా ఇలాంటి సబ్జెక్ట్స్ని ఆర్టిస్టులతో డీల్ చేయాలంటే డైరెక్టర్కి కొంచెం లిటిల్ బిట్ స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని. అండ్ ఇట్స్ డైరెక్టర్ డెసిషన్ కాబట్టి ఆయన తెలిసే పెట్టుకుంటారు. ఎనీ మెచ్యూర్ డైరెక్టర్ అంత వ్యవధిలో ఇంతమందిని పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది యాక్టర్స్ ఒక చోటకు వస్తున్నారంటేనే డైరెక్టర్ ఆ స్ట్రాంగ్ స్టెబిలిటీ లేకపోతే ఫస్ట్ మేము భయపడతాం, ఎందుకంటే ప్రొడ్యూసర్ భయపడతారు ఫస్ట్. యా అండి. అండ్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ గారి విషయంకి ఒక డైరెక్టర్ విజన్ నమ్మి ఇంత గ్యాప్ ఇచ్చిన ముగ్గురిని నమ్ముకొని ఒక సినిమా మా ముగ్గురిని పెట్టి తీయడం, ఇంత ఖర్చు పెట్టి తీయడం, అండ్ అది ఓన్లీ ప్రొడ్యూసర్ వల్ల అవుతుందండి, రాధామోహన్ గారి వల్ల. అండ్ రాధామోహన్ గారి వల్ల అండ్ మన తెలుగు ప్రొడ్యూసర్స్, మన ఇండియన్ ప్రొడ్యూసర్స్ గొప్పతనమే అదండి. ఈ మధ్య కూడా 2025లో కూడా క్యాస్ట్ గీస్ట్ అని వినాల్సి వస్తుంది. అండ్ మన ఇండస్ట్రీ బ్యూటీ ఏంటంటే అండి, మన ప్రొడ్యూసర్స్ ఇతను మన క్యాస్టోడు, మన కొలపోడు అని చెప్పేసి 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీరండి. బయట అనుకుంటారు ఇతనికి సక్సెస్ ఉందా, టాలెంట్ ఉందా అని ఒకటే చూస్తారు. అండ్ అండి మన ఇండస్ట్రీ ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప వాళ్ళంటే అండి, ఒకరికి టాలెంట్ ఉంది, ఒక హిట్ కొట్టాడు, చిన్నోడా పెద్దోడా, ఏ క్యాస్టా, రెడ్డియా, కమ్మనా, కాపా అని చూడరండి. వెంటనే అంతేందుకు ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా సింగిల్ అనే సినిమా తీశారు. ఆ డైరెక్టర్ ఏ క్యాస్ట్ అని ఎవరికి తెలుసా అండి. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఇండస్ట్రీ అనేది, సినిమా అనేది అందరినీ కలుపుతుంది, ఒక సెలబ్రేట్ చేస్తుంది అందరినీ. ఒక థియేటర్లోకి తీసుకొచ్చి నీ పక్కన కూర్చున్నాడు ఏ కులం పోవడం చూడరు. హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, రెడ్డియా, కమ్మ, కాప, దళితుడా అని ఏది చూడం. అందరూ ఒక రూఫ్ కింద కూర్చొని పండగ చేసుకుంటాం అండి. ఆ పండగే సినిమా, అది దగ్గర చేస్తుంది. ఈ పాలిటిక్స్ వచ్చి పాలిటిక్స్ ఆర్ రూటెడ్ విత్ దట్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్, మన ఎస్ అన్నా కాదన్నా దట్స్ ద హార్డ్ ఫ్యాక్ట్. అది స్టూడెంట్స్లో కూడా పాకుతుంది. అది ఎప్పుడు వద్దంటాను నేను. సింపుల్ ఒకటే అంటానండి, ఇప్పుడు మన దేశాన్ని 2 మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ కులం గోత్రం ఏంటండి? ఏదన్నా అసలు ఎవరికైనా ఐడియా ఉందా? వాళ్ళు ఎవరు, కులం, కొంచెం డీటెయిల్స్గా చదువుకునే వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, కానీ కులం ఏం కులం? మనందరూ వాళ్ళు కాపాడగానే అమ్మ, తల్లి, మీరు మా మదర్స్, మీరు మా సిస్టర్స్, నా కూతురు ఉంది, వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. టుమారో మై డాటర్ ఆర్మీకి వెళ్తానంటే ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ హర్, ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ చైర్ లీడర్ ఫర్ హర్. అండ్ ఐ వాంట్ మై ఉమెన్, ఐ వాంట్ హర్ టు గో. అండ్ దే ఇన్స్పైర్డ్. అలాగే ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేశారు వాళ్ళిద్దరూ. ఎన్నో లేడీస్ వంటింటికి మాత్రమే కాదు, దే కెన్ అచీవ్ మోర్ అని వాళ్ళు చూసి, అది కాలం ముందుకి అక్కడికి వెళ్తున్నాం అండి. మనం వెళ్తుంటే ఎవరో ఒకరు ఇద్దరు మళ్ళీ క్యాస్ట్ చిచ్చులు ఇవన్నీ రేపుతుంటే లెట్స్ నాట్ ఫాల్ ఇన్ టు దట్. అండ్ ఐ థింక్ సినిమా ఈజ్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ అండి. ఎగ్జాక్ట్. అంటే ఒకళ్ళు అన్నారు సార్, సినిమా అనేది గవర్నమెంట్ ఆఫీస్ లాంటిది, అందరూ వెళ్తారు, అందరికీ పనులు ఉంటాయి. అవును. సో మీకు సినిమా అండ్ క్రికెట్ అండి, ఇట్ యునైట్స్ ఎవ్రీవన్. వి ఆర్ ఇండియన్స్ అని గుర్తు చేస్తుంది. అవును, ఎందుకంటే ఒక మాబ్ సెలబ్రేషన్స్ రెండు, ఒకటి క్రికెట్ గ్రౌండ్లో చూస్తాం, సినిమా థియేటర్లో చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆ కమ్యూనిటీ వాచ్ అనేది ఎప్పటికీ పోదు సార్. అంటే మన అర్జున్ రెడ్డి ఎవరండి, మన సందీప్ రెడ్డి వంగ ఎవరండి, మన తెలంగాణ బాయ్. తెలంగాణ వెళ్ళి హిందీలో హమారా జాట్ హే, హమారా కపూరే క్యా అనుకుని చూసారు వాళ్ళు. లేదు కదా, డైరెక్టర్ టాలెంట్ హేకి నై, రే హిందీ వచ్చేసింది రే. ఆయన ప్రెస్ మీట్స్లో కూడా ఎవరిని ప్లీజ్ చేసినట్టుండడు. అదే థియేటర్లో చూసుకుందాం, నువ్వు రాసేది రా, అదే ప్లీజ్ చేయడు, ప్లీజ్ చేయడు, కొడతాడే ఎక్కువ ప్లీజ్ చేయాల్సి వస్తే.
సో మనవాడు ఆ టఫ్నెస్ ఉంది. సో ఎస్ అండి, ప్యూర్ టాలెంట్. అందుకే వాళ్ళకి హోల్ ఇండియా తీసుకొని ఆయన నెత్తిబీడు పెట్టుకున్నారు. అలాగే మనం ప్రశాంత్ నీల్ గారిని కానీ డిఫరెంట్ వేరే గొప్ప డైరెక్టర్స్ కానీ రాజమౌళి గారు కానీ అటు వెళ్ళినప్పుడు ఈజ్ వర్షిప్. సో అండ్ సినిమా ఈజ్ వన్ గ్రేట్ థింగ్ అండి. అమితాబ్ బచ్చన్ గారిని దేవుడిలా చూస్తాం మనం. ఆయన ఏంటో కూడా తెలియదు, వాట్ ఐ మీన్. సో అమితాబ్ అంతే, అదే ఒక బంధు, అదే ఒక డ్రగ్, అదే ఒక వ్యసనం. అలాగే షారుఖ్ ఖాన్ని మనం సెలబ్రేట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎస్ అండి. సో యా, వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దాట్. అండ్ ఒకవేళ ఎవరైనా వెళ్తూ ఉన్నా, ఐ థింక్ ఇట్స్ మై రైట్ అండ్ డ్యూటీ. అండ్ ఐ థింక్ మీది కూడా, మన అందరిది. బయట ఎవరైనా పిల్లలు కానీ ఇది ఇలాంటి ట్రెండ్ ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని, ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ దెన్ టెర్రరిజం అండి, వాట్ ఐ ఫీల్. అండ్ ఇట్స్ సపోర్టివ్ టెర్రరిజం అని ఫీల్ అవుతుంటాను, మనుషులను విడదీయడం. సో ఐ థింక్ యాజ్ ఈ జనరేషన్లో వచ్చే జనరేషన్ కూడా మనం అడ్డుకట్టలాగుండి కొంచెం దీన్ని మార్చేదానికి మనంత ప్రయత్నం సోదేసినా సరే చెప్పుకుంటూ వెళ్తూనే ఉండాలి. మనం చాలా బాధ్యత. అది అవసరమైన మాటలు. అవునండి. సో భైరవన్ జర్నీ మీ కెరియర్లో ఎంత స్పెషల్? వెరీ స్పెషల్ అండి. ఇట్స్ మై రీబర్త్. ఫ్రమ్ దిస్ మూవీ ఇట్స్ మై రీబర్త్. ఎస్ సార్, ఒక పాయింట్లో నేను ఇక సినిమాలు చేయను అన్నారు, కానీ సినిమా మిమ్మల్ని వదలలేదు. ఎలా చూస్తారు దీన్ని? అంటే మధ్యలో వదిలేను కానండి, నేనే మిమ్మల్ని వదలలేదు, నేను వదులుకోలేదు. ఆ గ్యాప్ తీసుకున్నాను. ఐ నీడెడ్ దట్ గ్యాప్. అండ్ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేదానికి మాకు నచ్చిన సినిమా లెక్కలేదు. బయట నుంచి వచ్చేవి ఇట్ వాస్ నాట్ మై, నేను అనుకున్న దీంట్లో. ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను కాబట్టి తిరిగి చేసేది నా ఫుల్ ప్యాషన్తో, ఫుల్ 100% గ్యారంటీతో చేసినట్టు, నేను మిరాయి చేసినట్టు. అండ్ హాఫ్ హార్టెడ్గా ఓకే ప్రొడక్షన్ వచ్చింది. ఎస్, నాకు ఒక టైంలో డబ్బు అవసరం ఉండేది, బాగా చేస్తే వచ్చేసి ఉండేది. ఆ ప్రొడక్షన్ అహంబ్రహ్మాస్ మీకు చేశాను, బట్ అది దెన్ టేక్ ఆఫ్. ఆ తర్వాత బయట ప్రొడక్షన్స్ వచ్చాయి, ఎన్నో టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. అండ్ ఫైనాన్షియల్గా సెటిల్ కూడా అయిపోయి ఉంటాను. బట్ నో, దట్ ఈస్ నాట్ ఇట్. మనం మనసుని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు. కాకపోతే నచ్చిన సినిమా చేయాలి. వన్ రాంగ్ స్టెప్. ఇప్పుడు ఒక నచ్చి సినిమా చేసి అది వర్కౌట్ అవ్వకపోతే దట్ ఇట్స్ ఓకే, దెన్ ఐఎమ్ హ్యాపీ. ఇట్ వాస్ మై డెసిషన్. హాఫ్ మైండెడ్లో చేసి ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. అది ఎస్పెషలీ ఆఫ్టర్ గ్యాప్. ఒక ఫ్లోలో ఉంటే ఒకటి రెండు ఓకే చేసుకుందాం, చూద్దాం, వాళ్ళు నమ్ముతున్నారు కదా, వెళ్ళిపోవచ్చు. బట్ దిస్ టైం లేదు, ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్, నాకు 100% రావాలి. నేను సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రాణం పెట్టి చేయాలి సినిమా అన్నాను. అండ్ అలాగే మిరాయి స్టార్ట్ అయింది. మిరాయి విల్ బీ మై రీలాంచ్ అనుకున్నాను. బట్ ఆ గ్యాప్లో టక్కని భైరవ్ రావడం, ఒక 3 monthsలో కొట్టి లేపేయడం అనేది. మధ్యలో ఓటీటీలో చిన్న ఎంటర్టైన్మెంట్ వచ్చింది మాకు. ఎస్, ఉస్తాద్. అవునండి, దట్ వాజ్ మై ఫస్ట్ స్పార్కిల్ ఇన్ మై లైఫ్. అంటే మీరు మీ ఫాలో హీరోస్తో ఎలా ఉంటారు అనేది వింటమే తప్ప ఆ షోలో చూసాం ఎలా ఉంటారు. సో నైస్ అండి. అంటే ఒక బాండింగ్, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ, మీకు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అందులో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అంటే మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా ఎప్పుడు కాంబినేషన్స్ వైపుకి వెళ్ళలేదు, ఎక్స్పెరిమెంటల్గానే ఉన్నారు. ఒక కాంబినేషన్లో సెట్ చేసి ఒక రాఘవేంద్ర గారు తప్ప మిగతా అందరినీ కూడా మీరు పాయింట్ నచ్చి తీసుకునే తప్ప కమర్షియల్గా ఒక డైరెక్టర్తో ఒక ప్లానింగ్తో వెళ్ళినట్టు ఇది కాన్షియస్గా తీసుకున్న డెసిషనేనా? ఎస్ అండి, కాన్షియస్లీ టేకెన్ అండి డెసిషన్. అండ్ రీజన్ అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ యూనిక్ అండి, యూనిక్, సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దట్స్ వాట్ నా కళ్ళు ఇప్పుడు దానికోసం ఎదుగుతూనింది. కాంబినేషన్స్ వైపుకి వెళ్ళలేదు? లేదండి, నాది ఆ వైపు వెళ్ళలేదు. సో మాకు మిస్టర్ నోకేల్ ఆ పాట ఒక ఇన్స్పిరేషనల్ ఒక సాంగ్ ఉంటుంది, ఒకే ఒక్క జీవితం చేజారు. అంటే అది ఎంత బ్యూటిఫుల్ లిరిక్ అంటే సార్, ఎప్పుడు లోలో ఉన్నా ఆ పాట వింటూనే ఉంటాం. అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆ సాంగ్. అలాగే మంచి మ్యూజిక్ ఆల్బమ్స్, మంచి సాంగ్స్ ఉన్నాయి మీ ఫిల్మోగ్రఫీలో. అంటే ఎప్పటికీ నిలిచిపోయే పాటలు ఒక 10 ఉంటాయి సార్ మీ కెరియర్లో. సో మ్యూజిక్ పైన అలాగే స్టంట్స్ కొరియోగ్రఫీ మీద మీకు విపరీతమైన ప్యాషన్ కనిపిస్తుంది ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని ఎస్టాబ్లిష్ చేసే స్క్రిప్ట్స్ ఏమైనా భవిష్యత్తులో చూడొచ్చా? ఎస్ అండి, ఇవి ప్లానింగ్, చాలా కొత్త రకమైన స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ మ్యూజిక్ అండ్ యాక్షన్తో. అండ్ ఈవెన్ భైరవ్ అండ్ మిరాయ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ అండ్ వెరీ కిరాక్ యాక్షన్ సీక్వెన్స్. దానికి ఇది బాగా నాటు ఉంటుంది. అది బాగా
ఫుల్ మార్షల్ ఆర్ట్స్ ఓరియంటెడ్ ఉంటుంది అది. శ్రీచరణ్ పాకాల మీద గట్టిగా పని సార్ సుమా గారి ఇంటర్వ్యూలు చూస్తే మోస్ట్ హిలేరియస్. మనోడికి అసలు ఏం సమాధానం చెప్పాలి కూడా అర్థం కాదు. మా అసోసియేషన్కి చెప్పు వాళ్ళు కనెక్ట్. ఈజ్ అ వెరీ క్వైట్ అండ్ ఇంట్రోవర్ట్, కానీ రీ-రికార్డింగ్ దుమ్ము లేపోతలు పడేసారు. స్పెషలిస్ట్ సార్ కెరియర్ స్టార్టింగ్ నుంచి. బట్ ఈ సినిమా కంటే మెంటల్ పోనకాలు వచ్చినట్టు కొట్టాడండి. బట్ రేపు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు నేను చెప్పింది. ఐ కెన్ టెల్ యూ దిస్ 100% కాన్ఫిడెన్స్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్ అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్గా చెప్తున్నాను. ఫర్గెట్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ నార్మల్ సినిమా మ్యూజిక్ లవర్గా నాకు ఆర్ఆర్ చూసి మన శ్రీచరణేనా ఇది, ఏం బాబాయ్ నువ్వు ఎంత సింపుల్గా కామ్గా ఉంటావు, ఇంత వైలెన్స్ నీకు ఎక్కడొచ్చింది బాబాయ్ నీలో అనుకుని. నాకు శ్రీచరణ్ గారు దొంగది నుంచి తెలుసు. వైజాగ్లో నా బెస్ట్ ఫ్రెండ్ టెడీ, శ్రీనివాస్ రెడ్డి, మేము టెడీ అంటాం. సో టెడీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట శ్రీచు. సో అలాగే ఐ నో అండ్ ఫైనలీ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ మై. నోవెటల్లో ప్లే చేసేవాడు లైవ్ మ్యూజిక్లో. యా ఐ నో. అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్. యా కానీ వెరీ ఒక యూనిక్ సౌండ్స్ని క్రియేట్ చేస్తాడు సార్. అవును, ఎప్పుడు ఏదో ఇన్స్ట్రుమెంట్స్తో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అండ్ నాకు మాత్రం బెస్ట్ సాంగ్ ఇచ్చాడు ఈ సినిమాలో. అదే బెస్ట్. ద గజపతి వర్మ థీమ్ ఇస్ ద బెస్ట్. అంటే ఒక డైలాగ్ చెప్తుంటే ఒక ఆడిటోరియం మొత్తాన్ని అటెన్షన్ తీసుకునే వాయిస్ సార్ మీది. ఒక మాస్ హీరోకి ఉండాల్సిన ప్రైమరీ క్వాలిటీ వాయిస్. అది ఏ డైలాగ్ అయినా సరే ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చి క్లోజ్ చెప్తుంటే మేమంతా అరెస్ట్ అయిపోతాం. మీ డైలాగ్ డెలివరీ అంత బాగుంటుంది, అంటే అంత అగ్రెసివ్గా ఉంటుంది. ఈ భైరవంలో అలాంటి మూమెంట్స్ దొరికాయా? క్రేజీ మూమెంట్. నా లైఫ్లో దొరకని మూమెంట్స్ దొరికాయండి. సో నా కెరియర్లోనే దొరకని మూమెంట్స్, దొరకని స్కోప్ దొరికింది సినిమాలో. యాజ్ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక క్యారెక్టర్లోకి ఎంటర్ అవడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపరేషన్ అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు యూనో ఐ వాజ్ మేనేజింగ్ వెయిట్, ఒక విషయం, డైట్ అండ్ వెయిట్ ట్రైనింగ్. దిస్ ఇస్ మెయిన్ థింగ్ అండి. అండ్ మిగతాదంతా డైరెక్టర్ గారు చెప్పింది ఫాలో అయ్యి ఆయన సెట్కి వెళ్ళినప్పుడు హీల్ ఎక్స్ప్లెయిన్, హీల్ గెట్ మీ ఇన్ టు ద మూడ్. అలాగే ఇట్ వాస్ దెన్ ఫ్లోలో వెళ్ళిపోయింది. మీ అంటే ఆఫ్టర్ ఫస్ట్ సీన్ కానీ కొన్ని సీన్స్ తర్వాత మానిటరింగ్లో చూస్తుంటారు కదా, అంటే ప్రివ్యూస్ చూస్తుంటారు కదా. సో ఏమనిపించేది చూసినప్పుడు? మనోజ్ ఏం ఫీల్ అయ్యేవాడు ఆ క్యారెక్టర్ని చూస్తే? మనోజ్ ప్రతి షాట్కి డౌట్ ఫీల్ అయ్యేటాడు. ఫీల్ డైరెక్టర్ గారు ఓకేనా ఇంకోటి చేయనా, ఇంకోటి చాలరా మహాప్రభు అనే త్వరగా అడిగేటోడు ఆయన. సో ఇట్ వాజ్ ఆల్ డైరెక్టర్. నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుంది కదండి, మేబీ బాగా చేయొచ్చు, ఇంకా బెటర్ చేయొచ్చు, అది ఉంటేనే బెటర్మెంట్ దొరుకుతూ ఉంటుంది. అవును కదా చేయొచ్చు. సో అది ఉంటుంది అనమాట. అందరం చూస్తాను, రైటర్ గారిని చూస్తాను, రైటర్ గారు ఓకేనా, అందరూ ఓకేనా అనుకుంటూ. సో ఇట్ వాజ్ ఎ గుడ్ టీమ్ వర్క్ అండి. మీకు యాక్షన్ కొరియోగ్రఫీని సొంతగా డిజైన్ చేసుకునే హీరోస్లో మీరు ఒకళ్ళు, అంటే వాటి మీద విపరీతమైన ప్యాషన్ ఉండి అంటే ఓన్గా ఎగ్జిక్యూట్ చేసి, అంటే స్టంట్ మాస్టర్ మీరు కలిసి ఒక డిజైనింగ్లో ఆ లెవెల్కి వెళ్ళిపోయిన హీరోస్లో మీరు ఒకళ్ళు ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అండి ఫర్ డూయింగ్ దట్. పవన్ అన్న ఈజ్ వన్ ఆఫ్ మై, జానీకి కానీ దానికి ముందు ఖుషీకి కానీ ఆయన స్టంట్ డైరెక్షన్ వాస్ లైక్ వా ఓకే సినిమా కూడా అంటే జాకీ చాన్ వాళ్ళు చేస్తారు హాలీవుడ్, మన తెలుగులో అలా చేయరు కదా అని అంటే హీ బ్రోక్ దట్ నామ్ అండి. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యాజ్ ఆయన చూసి నేను స్టంట్స్ అవన్నీ చేస్తున్నా. నిజంగా పవన్ అన్న దీని గురించి ఎప్పుడు చెప్పలేదు, మీ వల్ల వచ్చింది. థ్యాంక్ యూ పవన్ అన్న. నాకు ఖుషి అండ్ జానీ ఇవన్నీ మీరు మీ హార్డ్ వర్క్, మీరు ఆ ప్యాషను, ఎస్ ఒక యాక్టర్ కూడా స్టంట్ డైరెక్ట్ చేయొచ్చు, ఈ కెన్ ఆల్సో ట్రై దట్ అని ప్రూవ్ చేసి మాలాంటి అప్పట్లో వచ్చిన మాకు స్ఫూర్తి ఇచ్చారు. అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. న్యూ స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ చూసాం జానీ కానీ ఖుషీలో కానీ. అంటే అప్పటి వరకు మనకి అంత సినిమాటిక్గానే ఉండేవి, చాలా రియలిస్టిక్గా ఉండే స్టంట్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో మీకు యాక్షన్ కొరియోగ్రఫీ మీద ప్యాషన్ ఇప్పటికీ అలాగే ఉందా? ఇప్పటికీ అలాగే ఉంది, ఎప్పుడు పోదు. చూడొచ్చా ఎప్పుడైనా మీ కొరియోగ్రఫీలో స్టంట్స్ చూడొచ్చా మళ్ళీ? గోయింగ్ ఫ్యూచర్ చేసండి డెఫినెట్లీ. ఇంట్రెస్టింగ్ అంత లైవ్గానే ఉంది. అది మాత్రం లైవ్, ఎవరు వచ్చి చేసినా ఇది చేసినా ఇట్ గుడ్స్ గోయింగ్ టు డూ. సో నన్ ఆఫ్ దిస్ దీనికి కానీ మిరాకి కానీ వి డిడ్ంట్ యూజ్ డూప్స్ అండి. మీరు వాడినవరని తెలిసింది మీకు. మేము గుంటూరు కానీ కాకపోతే ఒక డ్రెస్ వేసుకుంటూ మాత్రం సెట్లో తిరిగేటాడు. మాస్టర్ సార్ అన్న ఈ షార్ట్ కొద్ది మీరు అంటే నేను కాన్ఫిడెంట్గా మీరు నన్నే పిలుస్తారు మాస్టర్ అని 2 సార్లు అడ్రస్ మాస్టర్ కూడా అడగండి.
2 సార్లు వెళ్ళి కూర్చొని నేను అలా కూడా బెల్ట్ నా ప్యాడ్స్ కూడా ఎప్పుడైతే అలా వెయిట్ చేస్తుంటాను, వస్తారు లేక కొంచెం చల్ల కూర్చుందా అని చెప్పేసి చేస్తారు. వచ్చిందా సార్ మ్యాచ్ అవ్వట్లేదు సార్ అనేటోళ్ళు, థ్యాంక్ యూ ఇదిగో నేను ఎలాగైనా వస్తున్నాను అని చెప్పి మళ్ళీ వెళ్ళేటట్టు అనమాట. సో యా, అండ్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఏబుల్ టు స్టిల్ డూ దాట్ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ డైరెక్టర్స్ ఆల్సో దే గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. కొత్తగా స్క్రిప్ట్స్ ఏమన్నా లాక్ చేసినవి ఉన్నాయా? ఎస్ ఉన్నాయండి. శేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ 90ml డైరెక్టర్ గారితో లాక్ చేసాము. అండ్ అలాగే నవీన్ గారు డైరెక్టర్, ఆయనతో లాక్ చేసి ఉన్నాము. ఓకే. సో ఐ థింక్ దిస్ బోత్ ఇంకా మోర్ అబౌట్ దట్ లెద్దాం అనౌన్స్ నెక్స్ట్ జూన్లో వచ్చేస్తాయి, రెండు కూడా స్టార్ట్ అయిపోతాయి. మిరాయి క్లైమాక్స్ అయిందే, ఐ హావ్ టు చేంజ్ దిస్ లుక్ అనమాట. ఈ గడ్డం అంతా తీయాలి వాటికి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం, లేకపోతే ప్యారల్గా స్టార్ట్ అయిపోయింది. మీకు అంటే భైరవం సెట్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం మిస్ అవుతున్నారు సార్? అంటే ఒక సెట్ ఒక వైబ్ క్రియేట్ చేస్తారు. అందరినీ మిస్ అవుతున్నాను, అందరినీ మిస్ అవుతాం. మొన్న కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం, అందరినీ మిస్ అవుతాను. ఒక పండగ వాతావరణం, మా డైరెక్టర్ గారిని, మా చౌదరి గారిని, మా రైటర్ సత్య గారిని, మా కెమెరామ్యాన్ గారిని, మా మొత్తం గ్రూప్కి సంబంధం లేకుండా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ కెమెరామెన్ గారు. ఆయన అలా ఉంటారే కానీ ఆయన చేసే పని మాత్రం వైలెంట్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. పని రాక్షసుడు, సైలెంట్గా ఉంటారు కానీ ఆయన చిన్న వైర్లెస్లో టక్క 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 మొత్తం కంట్రోల్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్, ఇంత ఫాస్ట్గా ఇంత రుచిగా తీశారు సినిమాని. అండ్ రియల్గా ఐల్ గోయింగ్ టు మిస్ ఆయన కానీ, ఆయన టీములు కానీ, టోటల్ అందరూ. శంకర్ గారి అమ్మాయిని అడిగినప్పుడు, అదితి అడిగినప్పుడు నాకు మనోజ్ అన్నే ఫస్ట్ నుంచి క్లోజు. కరోనా టైంలో మేము నైబర్స్ చెన్నైలో అని చెప్పింది. హీఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పింది. తన క్యారెక్టర్ అనేది మీరు లొకేషన్స్లో చూస్తుంటారు కదా, ఏం చెప్తారు తన క్యారెక్టర్? షీఈ్ ఆల్వేస్ ఎ బబ్లీ గర్ల్ అండి. రియల్ లైఫ్లో కూడా ఫుల్ ఎనర్జెటిక్. ఇది ఎప్పుడు నా చిట్టి చెల్లెల్లాగా చూస్తూ ఉంటారు తల్లి. సచ్ ఎ స్వీట్ గర్ల్. నేను సెట్లో ఈ సినిమాలు చేస్తానంటే ఓకే చెప్పకండి, లెటర్ కమ్ టు ది సెట్ అని సైలెంట్ పెట్టా చెప్పకుండా. ఏమి ఇక్కడ తమిళనాడు అన్న పండరా నన్ను భయపడి వెనక తిరిగింది ఎవరన్నే, అన్న నువ్వేంటి ఇక్కడ అనింది. అది తెలియదంటే నువ్వు నా సినిమాకి వచ్చా తెలుసా అన్న, ఇది మన సినిమా అయితే అనింది. అయితే అంతే మన సినిమా తల్లి అని చెప్పి దెన్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ అలాగే ఆనంది గారితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నింది. సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ ఆవిడ ఒక సీన్ పర్ఫామ్ చేస్తూ ఆవిడ ఏడుస్తూ ఉంటే టక్కన నాకు తీసి నిజంగా ఏడుస్తుందని ఆ లెంతీ సీను నాకు అలాగ వచ్చేసింది. సీన్ అయిపోయింది, నా వాజ్ లైక్ అయ్యో అమ్మో ఏంటి ఇది. అండ్ షీ టుక్ సమ్ టైమ్ టు ఇది. నాకు కూడా ఇట్ వాస్ ఎ క్వైట్ మూమెంట్ సెట్లో. అంత సెట్ని అలా అలర్ట్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. షీఈస్ 1%. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు దివ్యా పిల్లయ్య గారండి. షీస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఇంతకు ముందు. అండ్ సెకండ్ హాఫ్లో వెరీ క్రూషియల్ మూమెంట్స్లో ఆడియన్స్ని గుండు పిండేసే సన్నివేశాలు షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి ఆవిడ. సో నందమూరి తారక రామారావు గారితో అంటే అలాంటి అంటే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఆ సినిమా ఎప్పుడు చూస్తున్నా కూడా మీ పార్ట్కి వచ్చేసరికల్లా ఏదో ఒక ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాం. మీకు ఎలా ఉంటుందండి? అంటే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఆ సినిమా వాల్యూ, ఆ టైం అనేది ఎప్పటికీ దాని వాల్యూ నెవర్ డైస్ అంటారు కదా. అది ఉదాహరణ మొన్న కూడా అది వచ్చినప్పుడు నాకు నా ఏవీలో అది ప్లే చేసినప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ అనమాట. జీవితాంతం అంటే ఆ వయసు నుంచి ఆ ఇది వరకు ఇదే కదరా నాది జీవితం, ఎక్కడికి వెళ్ళేవారా మనోజ్ మధ్యలో నాకు నేనే క్వశ్చన్ వేసుకుని నాకు నేనే ఒక ఇట్ హ్యాపెన్స్ కదండి ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ ఎమోషన్స్. అవును, ఐవీ చూసినప్పుడు కూడా ఆ విజువల్ పడినప్పుడు ఒక జర్నీ కనిపించింది ఆ ఐవీలో. అంటే ఇంత జర్నీ ఉంది కదా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలో మళ్ళీ రావాలనుకున్నప్పుడు ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉంది సార్? బిఫోర్ ఆఫ్టర్ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ స్టైల్ ఏమన్నా మారిందా? లేదండి, స్టైల్ ఎలా మారుస్తాం, కథ వింటాం, అది మన నచ్చిందా, నేను అనుకునే దీంట్లో ఉందా అని చూసుకుని వెళ్తాం. అలాగే ఎన్నో వింటున్నాను, విన్న వాటిలో ఇవి నచ్చింది, ఇది ముందుకు వచ్చాను. సూపర్ సార్. భైరవం అనేది మాకు మీ మధ్య బాండింగ్ కూడా అంతే కనిపిస్తుంది. ప్రమోషన్స్లో చూసిన ఎక్కడ కూడా ఒక రకమైన అంటే వీళ్ళు రియల్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తున్నారు. రియల్గానే ఫ్రెండ్స్. సూపర్. భైరవ్ అనేది మంచి కంబ్యాక్ ఇవ్వాలి మీకు. అంటే మీకు ఈ క్యారెక్టరే కాదు, వెరైటీ ఆఫ్ రోల్స్తో మమ్మల్ని ఫ్రీక్వెంట్గా కలుస్తుండాలని కోరుకుంటున్నాం.
విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ very సో much. మచ్.